హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది ఈ టెక్ యూట్యూబర్స్ టెలిగ్రామ్ గ్రూప్ని బాగా విపరీతంగా ఫాలో అవుతున్నారు. దానివల్ల మీరు అమౌంట్ లాస్ అవుతారు. ఏంటి నమ్మట్లేదా? వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవుతే అమౌంట్ లాస్ అవుతాయి అంటున్నానంటే, ఫస్ట్ థింగ్, మీరు ఎగ్జాంపుల్కి మీరు ఒక మొబైల్ కొనాలనుకున్నారు. ఒక కంపెనీలో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు కూడా. ఆ మొబైల్ ఎలా ఉంది, మన టెక్ యూట్యూబర్స్ ఇచ్చే రివ్యూని చూసి దాన్ని బట్టి మీరు బై చేద్దామని ఏదో ఒక టెక్ యూట్యూబర్ వీడియో చూసారు మీరు. ఎగ్జాంపుల్కి రివ్యూ అంతా అయిపోయింది, మొబైల్ కూడా బాగుంది, మనకి నచ్చింది, రివ్యూ కూడా బాగుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం ఈ టెక్ యూట్యూబర్ రివ్యూ అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఈ మొబైల్ ప్రెజెంట్ ఒక 25,000 ఉంది, మీకు ఏదైనా మంచి డీల్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి అని చెప్తారు. మీరు వెంటనే కరెక్టే కదా, ప్రజెంట్ ప్రైస్ ఎక్కువ ఉంది, ఏదైనా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మనకి కూడా, చూసుకొని బై చేద్దామని చెప్పి వెంటనే టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అయిపోతారు. ఎప్పుడైనా ఏ మొబైల్కైనా, మొబైల్స్కి వచ్చేసరికి పర్టికులర్గా ప్రైస్ డ్రాప్ వచ్చి ఓన్లీ ఫెస్టివల్ సీజన్లోనే జరుగుతుంది. ఫెస్టివల్ సీజన్స్కి ఆఫర్లు కూడా పెడతారు. కానీ మీరు చూసిన టైంకి వచ్చేసరికి అది ఫెస్టివల్ సీజన్కి ఇంకో 10 days ఉందనుకుందాం, లేదా 15 days ఉందో ఎగ్జాంపుల్కి అనుకుందాం. మీరు ప్రెజెంట్ నుంచి ఫాలో అవటం వల్ల ఏమవుతుందంటే, ఈ మధ్యలో నోటిఫికేషన్ చాలా వచ్చేస్తాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధించి వాళ్ళు ఏంటంటే టెక్ కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏది ప్రైస్ డ్రాప్ అయింది అనిపించిందో అది వెంటనే దీంట్లో పోస్ట్ చేసేస్తారు. మీరేంటి, మనకి ఏదో నోటిఫికేషన్ వస్తుంది పొద్దులకు అని చెప్పి జస్ట్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. చెక్ చేద్దామని ఓపెన్ చేస్తారు అందరూ, కానీ అక్కడ ఏదో ప్రోడక్ట్ మనని అట్రాక్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. అది యాక్చువల్గా అయితే మనకి అవసరం ఉండదు, జస్ట్ ఆ టైంలో ఏదో బాగుంది, కొత్తగా ఉంది, జస్ట్ ట్రై చేద్దామని చెప్పి బై చేసేస్తారు. అలా బై చేసిందని మనం ఏమైనా యూజ్ చేస్తామా? జస్ట్ 10 to 15 days యూజ్ చేసి పక్కన పెట్టేస్తాం యాజ్ యూజువల్గా. సో అది 1000 అయినా 500 అయినా 100 రూపీస్ అయినా సరే, అది బై చేసాక పక్కన పెట్టేసాం, నో యూజ్. ఇలా అమౌంట్ అనేది చాలామంది లాస్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ నేను కూడా లాస్ అయ్యాను. అందుకే టెలిగ్రామ్ గ్రూప్స్ని మీరు ఫాలో అవ్వకపోవడమే మంచిదని చెప్దామని చేస్తున్నాను అనమాట. అంటే మీ వైపు గురించి ఆలోచించే చెప్తున్నాను నేను. మీరు ఇప్పుడు టెక్ యూట్యూబ్ని ఫాలో అవుతున్నారు, మీరు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి కొన్నారనుకోండి, తన గ్రూప్లోంచి, తన టెలిగ్రామ్ గ్రూప్లోంచి తనకి ఎంతో కొంత పర్సంటేజ్ అనేది వస్తుంది. తను పోస్ట్ చేసి దాని కారణంగానే మీరు మొబైల్ అడిగారు, మొబైల్ ఒక్కటే నోటిఫికేషన్ రాదు కదా మీకు, ప్రతి ఒక్కటి మిక్స్ అయ్యి వచ్చేస్తాయి. అది లైక్ టీవీ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ వస్తుంది. సో ఏదో ఒకటి దానికి కమిట్ అయిపోయి మనం బై చేస్తాం, అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది. నేను పర్టికులర్గా టెలిగ్రామ్ గ్రూప్స్ని ఫాలో అవుతే ఎందుకు అమౌంట్ లాస్ అవుతారనేది మెయిన్ రీజన్ ఇదే అనమాట. ఇది ఒకటే చెప్దాం అనిపించింది. నేను కూడా కొంత లాస్ అయ్యాను అలాగే. సరే, ఒకవేళ టెక్ యూజర్స్ టెలిగ్రామ్ గ్రూప్సే ఫాలో అయినా సరే, మీకు అవసరమైన ప్రోడక్ట్నే కొనండి. వాళ్ళు సింపుల్గా డైలీ ఒక 500 నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఒక్కొక్క టెక్ యూట్యూబర్ ఛానల్ నుంచి. మీకు అవసరమైనవి ఉండవు, మీకు కావాల్సింది మొబైల్ కాబట్టి మ్యాక్సిమం మొబైల్ అయితే మీరు ఓన్లీ ఫెస్టివల్ సీజన్లోనే ఈ టెలిగ్రామ్ ఓపెన్ చేసి చూసుకోండి, మీకు ప్రైస్ డ్రాప్ అయిందో లేదో అర్థమైపోతుంది. లేదు, మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఓపెన్ చేసేస్తే ప్రైస్ డ్రాప్ అయిందో లేదో మీకే కనిపిస్తుంది. అది ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు అప్పుడు. ఒకవేళ ఫాలో అయినా మీకు వేరే ప్రోడక్ట్స్ కూడా కొంటూ ఉంటారు, ఫాలో అవ్వండి, అది మీ ఇష్టం. నా అభిప్రాయం అయితే ఇది, ఎందుకంటే అమౌంట్ అనేది వేస్ట్ అవ్వకూడదు. దట్స్ వై నేను చెప్పడం అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.